So let's welcome a special guest of the episode, Satyam Rajesh Anna. మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలరు. Welcome Anna, welcome to Sridevi Drama Company. So happy to see you here. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బ్రదర్. ఆనెస్ట్లీ ఎవ్రీ డే అందరూ చేసే పనే షూటింగ్ ఇంటికి రాగానే ఒక 9:30 గల పడుకునే ముందు కంపల్సరీగా మీ ఎపిసోడ్స్ అన్ని చూస్తుంటాం ఆన్లైన్ లో. మీరు రావడమే ఒక పెద్ద గిఫ్ట్, కానీ మీరు ఇవన్నీ తీసుకొని వచ్చి కాంపిటీషన్ సీనియర్స్ జూనియర్స్ అది ఎప్పటి నుంచో ఆ చిన్న బ్రిడ్జ్ ఉంటది కదా, జూనియర్స్ సీనియర్స్ అని ఉంటది. ఇది సరదా నాకు ఒక రోజు అనిపించింది వీళ్ళ మధ్య కాంపిటీషన్ పెడితే ఎలా ఉంటదని. ఎవరైతే మమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి ఈ 10 lakhs క్యాష్ మనీ అండ్ ట్రోఫీ ఆల్సో. అన్న మన మాస్ సినిమాలో నాగార్జున గారి ఫైట్ చూసిన తర్వాత ఫాస్ట్ ఫ్లో లో ఒక డైలాగ్ చెప్తారా? ఈ రోజు అన్నయ్య సర్ప్రైజే కాదు, మీరు తెలుసలేదో, మీరు ఎవరికి తెలియపోవచ్చు, సత్యరాజేష్ అన్న ఇప్పుడు వచ్చి ఎప్పుడు ఏ టీవీ షోకి రాలేదు. ఈవెన్ క్యాష్ అయినా జబర్దస్త్ అయినా ఏ ఛానల్ ఫస్ట్ టైం రావడం. కారణం ఏంటంటే నాకు బేసిక్ యాక్టింగ్ రాదు. సినిమాల్లో 10 టేకులు ఉంటాయి కదా, ఈజీ ఫర్ మీ. ఇక్కడ చేయలేను, అందుకని. అలా అయితే మేము ఎవరో రాకూడదు అన్న ఇక్కడికి. రండి అన్న రండి. ఓకే, సో ఈ సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ కాంపిటీషన్ లోని ఫస్ట్ ఎవరు రాబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఫస్ట్ మేమే వస్తాం. ఏం చేస్తారు? వాళ్ళు రమ్మని చెప్తాం, వాళ్ళు రమ్మని చెప్తాం. అదేదో వాళ్ళు వస్తారు కదా అడిగితే అవునయ్యా, ఫస్ట్ మేము వచ్చి చెప్తాం. ఏంటి చెప్పకూడదా ఏంటి? నేను సీనియర్స్ మేము అలాగే చెప్తాం. సరే ఇప్పుడు మేము రా ఫస్ట్ ఏం చేస్తారు? నిన్న ఏదైనా చేయమని చెప్తాం. పని చేద్దాం రే. ఫస్ట్ కాంపిటీషన్ స్టార్ట్ చేయకుండా ఏం చేద్దాం అంటే, మనం ఎప్పుడు ఆడుకునేది మన అందరూ తెలిసినట్టే దంషరాట్స్ ఆడు. సూపర్ రా. అయితే ఆగండి, అయితే ఫస్ట్ ఈ టీం నుంచి ఒకళ్ళు వస్తారు. ఆగు, అరే వచ్చేసా, ఇంక టైం లేదు. ఈ రౌండ్ లోని ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంటది. ఓకే, సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు, సీనియర్స్ ఆర్ జూనియర్స్? నువ్వు యాక్ట్ చేస్తున్నావు, వాళ్ళు గెస్ట్ చేస్తున్నారు. నేనే. రైట్, ఓకే. ఇలా ప్రాక్టీస్ చేస్తాం మేము. అరే వాళ్ళు నీకు చూపిస్తారు ఫస్ట్, నువ్వు లిప్ మూమెంట్ ఇవ్వకూడదు, కానీ అది మాకు చూపించవచ్చు. అరే మీరు మొత్తం డిస్క్వాలిఫై అయిపోతారా మీరు చెప్తున్నారు. సరే సరే అయితే ఇప్పుడు నేను బొబ్బిల్లా పేరు చెప్తున్నాను, క్యాచ్ చేసి చెప్పాలి మీరు. ఓకే, ఇప్పుడు చూడు, నేను ఎడుపుకి తిరగమని చెప్పేస్తాను. తమ్ముడు సినిమాకు చూడు, ఇలా చూడు. తమ్ముడు ఇంకోటి నేను ఏమన్నావు అది చెప్పేసి చూడు. వేటగాడు సరే ఈసారి నువ్వేం చెప్పదు, నాకు చెప్పు నువ్వేం చెప్తున్నావు, వాళ్ళు అదే చెప్పాలి. నీ చెవులో చెప్తాను, ఒక సాంగ్ పాడతారు చూడు. రెడీ. మాయదారి అందమా. నేను చూపిస్తాను, నాకు ఎక్స్ట్రా లేదు. ఫస్ట్ సినిమా పేరు రా. ఓకే రెడీ, 3, 2, 1 గో స్టార్ట్. అది ఇద్దరికి పెళ్లి కాలేదు. పెళ్లి కాని ప్రసాద్, బ్రహ్మచారి. పెళ్లి కాని బ్రహ్మచారి. బ్రహ్మచారి మొగుడు. బ్యాచులర్స్. Senior song with 1 point. సో ఇప్పుడు జూనియర్స్ నుంచి సినిమా పేరు చెప్పడానికి ఎవరు వస్తున్నారు? ఓకే, చూసావు కదా మళ్ళీ క్లియర్ గా. ఓకే, ఏ డైలాగా సాంగ్ ఏంటి? సినిమా పేరేనా? ఓకే. Your time starts in 3, 2, 1 go. పవన్ కళ్యాణ్, రీసెంట్ గబ్బర్ సింగ్, భీమ్లా నాయక్. So junior song with 1 point. ఓకే అబ్బా,
నెక్స్ట్ సీనియర్ సీన్ నుంచి ఎవరు వస్తారు? రాకేష్ రాకేష్ అన్న. రెడీయా? రెడీ రెడీ. 3 2 1 గో. రాకేష్ ఏంట్రా కెమెరా సర్వానంద్ ఏ భాస్కర్ సూపర్ అబ్బా భాస్కర్. థ్యాంక్ యూ. అబ్బా నెక్స్ట్ మీ టీం నువ్వు వస్తున్నావా? ఓకే రెడీ. ఓకే యువర్ టైం స్టార్ట్స్. 3 2 1 గో. సంపూర్ణ ఎంఎస్ నారాయణ మాట్లాడు మాట్లాడు. ఇది పాత ఇది కొత్త అయ్యా ఇది మిడిల్ పాత మిడిలా ఆనందమానందమాయే మది ఆశల నందనమాయే ఓకే సో జూనియర్ సాంగ్ విత్ వన్ మోర్ పాయింట్ అగైన్. ఏమయ్యా రెడీయా? రెడీ అన్న. ఏంటి పాట సినిమానా? అరే ఆల్రెడీ సినిమా అయిపోయింది, హీరో అయిపోయారు. 100% పాటే కదా. ఓకే ఓకే రెడీ. మనసున ఉన్నది చెప్పాలనున్నది. మాటలు రావేలా మాటున ఉన్నది ఓ మంచి సంగతి. ఓకే సీనియర్ సాంగ్ విత్ 3 పాయింట్స్. బాబా ఆల్ ది బెస్ట్. మాట్లాడదు ఓకేనా? స్టార్ట్. ఓకే సో జూనియర్స్ ఆల్సో విత్ 3 పాయింట్స్. ఫస్ట్ మాట్లాడతాను, తర్వాత స్టార్ట్ చేశాక మాట్లాడను. ఒక సినిమా పేరు చెప్పారు, అందులో నాకు చేసిన యాక్టర్స్ అన్ని నేను దాన్ని విభజించి చెప్పాలని డిసైడ్ అయ్యాను. అదే నువ్వు చెప్పు నువ్వు చెప్పు. పెళ్లి తాలి 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 మంగళసూత్రం సూత్రం పన్నంటి కాపురానికి 12 సూత్రాలు. మంగళసూత్రానికి సూత్రధారి సూత్రధారి. సూత్రధారి నీకేడ తెలుసు అసలు? సూత్రధారి ఎవడురా? సో జూనియర్ సాంగ్ విత్ 4 పాయింట్స్. ఈ రౌండ్ విన్నర్స్ జూనియర్. ఇంద్రజ గారు. లేదు, ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. ఏమైంది మేడం? ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ భీమ్లా నాయక్ కనిపెట్టడం చాలా చాలా ఈజీ అండి. సెకండ్, ప్రసాద్ గారు 2 times మౌత్ కదిపారు. మనం చెప్పినా గానీ ఆయన హీరో పేరు అని అలాగంతా చెప్పకూడదు. సో ఐ గో విత్ సీనియర్స్. ఏంట్రా ఇది? మేడం చెప్పింది కరెక్ట్. అంటే మిమ్మల్ని తక్కువ చేయట్లేదు. సూత్రధారులను క్యాచ్ చేయడం చాలా కష్టం, చాలా బాగా పడ్డారు. కానీ భీమ్లా నాయక్ మూవీ ఏదైతుందో ప్రపంచం మొత్తం మీద ఇలా అనగానే చెప్పేస్తారు. ఇఫ్ అట్ ఆల్ సుధీర్, మీరు నన్ను అడిగితే బెస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్ఫార్మెన్స్ కి మనం ఇస్తున్నాం కదా గిఫ్ట్. అలా ఇవ్వాలంటే రాకేష్ కి ఇవ్వాలి. ఎందుకంటే కరెక్ట్ గా శర్వానంద్ నేమ్ కరెక్ట్ గా ఆయన యాక్ట్ చేసి చూపించడం, వీళ్ళు కనిపెట్టడం నిజంగా గ్రేట్. సో రాకేష్ కి వెళ్ళాలి. మేడం యాక్చువల్లీ అంటే కనిపెట్టింది భాస్కర్, యాక్ట్ చేసింది రాకేష్. భాస్కర్ గారికి వెళ్ళినా ఓకే. రంగోలి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. నువ్వు కుక్కర్ ఇచ్చి 10 లక్షల కార్ గెలుచుకున్నట్టు 10 లక్షల కార్ 10 లక్షల కార్. Super fun by seniors and juniors. Thank you so much for entertaining.
నెక్స్ట్ ఎవరబ్బా? జూనియర్సా సీనియర్సా? మా సైడ్ నుంచి డాన్స్ చేస్తాం. అలా కాదు భయ్యా, వాళ్ళే చేయటం మళ్ళీ మేం చేయటం ఇలా కాకుండా ఇద్దరం కాంపిటీషన్ షూట్అవుట్ చేస్తాం. ఓకే, సో షూట్ అవుట్ బిట్వీన్ సీనియర్స్ అండ్ జూనియర్స్. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. పెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక నీవే తనివి తీరా. బుల్లో బొంగరం తిప్పేన ఈ బంగారు బొడ్డు మీన. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు వళ్ళో బెడ్డు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక ధిల్ ధన ధన దరుగులే కలిపి చిలకగా పెదవులే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా.
కానివ్వండి కానివ్వండి. మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య మొక్కజొన్న తోటలో ముదిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య నువ్వు మరువకు మావయ్య మొక్కజొన్న తోటలో ముదిరిన చీకట్లలో మంచి కాడ సూపర్ ఓవర్ పర్ఫార్మెన్స్ గైస్. ముందుగా ఇంద్రజ గారు. దట్ వాస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. ఓవరాల్ గా మన ఆర్టిస్టులు అందరు ఇక్కడే ఉన్నారు అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. అద్రగొట్టారు అంతే. అన్న ఈ వేదికలో టైమింగ్ చెప్పకూడదు తెలియదు కానీ నేను వచ్చింది ఎంతసేపుకి వచ్చానో దానికి ఒక 10 టైమ్స్ ఎక్కువసేపు ఉన్నాను తెలుసా అన్న. గడిచిపోయింది, నాకు తెలియకుండా గడిచిపోయింది నాకు. అంత బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు. పర్ఫార్మెన్స్ అదరగొట్టేశారు. దొరబాబు ఏంటి గెటప్ కూడా దొరబాబు వేసాడు. అసలు ఆ సాంగ్ దొరబాబు ఆ గెటప్ తప్పలేదు దొరబాబు. నేను శాంతి స్వరూప్ అయితే నేను పెద్ద ఫ్యాన్. గతంలో చూసినప్పుడు కూడా చాలా మంది బాగుండి అందంగా ఉండి ఉన్న అమ్మాయిలు కూడా నీ ముందు పనికిరారు శాంతి. వర్ష గారు మీ కప్పులు కూడా సూపర్. అంటే జబర్దస్త్ లోకి వచ్చినప్పటి నుంచి కానీ దీనిలో కానీ మీరు స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు మీరు. సో వీళ్ళందరినీ ఇంత అద్భుతంగా డాన్స్ చేసి ఈ పాటను ఇంత బాగా కొరియోగ్రాఫ్ చేసిన అభి మాస్టర్ చాలా బాగా చేస్తారు కొరియోగ్రఫీ, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. చాలా అద్భుతంగా సాగుతున్న యుద్ధంలోని నెక్స్ట్ ఎవరు వస్తున్నారు? నెక్స్ట్ ఎవరు రావటం కాదు, జూనియర్స్ ని మేము వేలం పాట పాడబోతున్నాం. వాళ్ళేంది పాడేది, మేము కూడా వాళ్ళ వేలం పాట పాడతాం. సరే నాకు అర్థమైంది. నెక్స్ట్ మీరు రావడం ఇద్దరు కలిపి వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ సీనియర్స్ అండ్ జూనియర్స్ విత్ హిలేరియస్ సెగ్మెంట్. అది నాకు ఒకటి అనిపించింది, ఇలా మనం చూస్ చేసుకోవడం చాలా కష్టం. ఎవరికి ప్లస్ పాయింట్లు ఉన్నాయో ఎవరికి మైనస్ పాయింట్లు ఉన్నాయో చెప్తే చూస్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోద్ది కదా. సెలెక్ట్ చేస్తాం, క్యాస్ట్ రెడీ చేసుకోండి. ఓకే. ఎందుకో ఇటు వాస్తు బాగుంది. వాస్తు బాగుందా, వర్ష బాగుందా? ఇమానీల్ గాని అడుగుతుంది, ఎందుకంటే ఆ అమ్మాయి లాభాలు నష్టాలు కూడా వాడికే తెలుసు. అరే లాభాలేంటి నష్టాలని చెప్పు. నాలో లాభం ఏంటంటే నన్ను కొంటే వర్ష ఫ్రీ. అది నష్టం కదా అది. మీరు స్క్రిప్ట్ రాసుకోవాల్సిన అవసరం లేదు. పాప ఒక రైటర్ ఉంటాడు వెనకాల, మీరు ఇచ్చినా కూడా చెప్పదు, అదే చెప్పేసిద్ది. నష్టాలు చెప్తే వినండి. పాప ఒక్కదానికి ఒక రూమ్ ఇవ్వాలి, చిన్న ఉంటాడు, పెద్ద బ్యాగులు ఉంటాయి, మీరు బయటే ఉండాలి. కావాలంటే భాస్కర్ నగర్ చెరువు గట్లు దగ్గర తిరుగుతూ ఉంటాడు. మాకు ఏదన్నా వేరే టీంలో ఛాన్స్ వచ్చింది అనుకో, ఒకరితో పాటు ఇద్దరం వెళ్ళిపోతాం. ఇద్దరు వెళ్ళిపోతే ఎలా అని కంగారు పడొద్దు, వెళ్ళి కార్తీక్ అడగండి ఎలా మేనేజ్ చేయాలో చెప్తాడు. నష్టాలేంటి? నష్టాలే ఇవన్నీ. నీ లాభాలేంటి నష్టాలేంటి? నా లాభాలు ఏంటంటే యాక్చువల్లీ నేను అందంగా ఉంటాను కాబట్టి నాకు మేకప్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు, టైం కూడా ఎక్కువ పట్టదు. ఇంకొక లాభం ఏంటో తెలుసా, నా టీమ్ లీడర్ కి పెళ్ళైంది అనుకో, వాళ్ళ వైఫ్ నన్ను అనుమానించదు, ఎందుకంటే నన్ను ఏ అబ్బాయి చూడాడు కదా. ఎందుకు అలా అంట? ప్రవీణ్ గారు ఎప్పటి నుంచి చూస్తున్నాడు, ఆ చివరి నుంచి కూడా నిన్నే చూస్తున్నాడు. ఈ అమ్మాయి వాళ్ళ నష్టాలు నోకరాజు బాగా చెప్తాను అనుకుంటా. చెప్పనయా, మీరు ఏ స్కిట్ ఇచ్చినా సరే మేము ఒకటే చేస్తాం, బిమ్మడికి బిమ్మడి. ఇది మించి మీరు ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పరా నీ లాభాలేంటి? నాకు మీరు ఫుడ్ పెట్టవసరం లేదన్న, ప్రతి వారం నేను ఎవరో ఒకరిని తీసుకెళ్లి ఫుడ్ పెట్టిస్తా. నష్టం ఏంటి? మీకు పెట్టిన ఫుడ్ కూడా నేనే తింటా. నాగి నీ వల్ల లాభాలు నష్టాలు చెప్పు. బేసిక్ గా నాకు యాక్టింగ్ రాదు, నా కార్ నేనే వేసుకుని వస్తా, నా మందు నేనే కొనుక్కుంటా, మటన్ చికెన్ నేనే వండి పెడతా. ఇవన్నీ లాభాలు. నష్టాలు చెప్పు. నాకు యాక్టింగ్ రాదు, నా మందు నేను కొనుక్కుంటా. ఏం అడిగినా ఇదే చెప్పమన్నారు. నీ వల్ల లాభం ఏంటి? అన్నా నేను మీ టీమ్ లో మెంబర్ అన్నా. నష్టం ఏంటి? వాడు నా టీంలో నంబరే. నాది లాభం ఒకటి చెప్తానండి, నా నటన కెమెరాలకు చెక్కదు, కానీ ఇటు చిక్కుతాడు, అదే నష్టం. అరే బాబు నువ్వు చెప్పరా నీ లాభాలేంటో. నన్ను మీరు తీసుకోవడం వల్ల మీకు చాలా లాభాలు ఉన్నాయి. ఒకటి, స్కిట్ దొబ్బింది అనుకో ఈజీగా నా మీద తోసేయచ్చు. స్కిట్ బాగా వచ్చింది అనుకో మీరే బాగా చేశారు అనుకోవచ్చు. మిమ్మల్ని తొక్కేసి నేను టీమ్ లీడర్ అవుతా అనే నమ్మకం మీకు ఎప్పటికీ ఉండదు. మూడోది ఏంటంటే కింద కామెంట్లలో వీ వాంట్ బాబు అని ఎప్పటికీ రాదు. నా వల్ల నష్టం ఏంటంటే ఒకవేళ స్కిట్ బాగా లేకుండా మీరు నన్ను తిట్టినా పొగినా ఏడ్చినా ఏరే వెళ్ళిపోరా అన్నా నేను ఒకే ఎక్స్ప్రెషన్ పెడతా, అది మీకు అర్థం కాదు.
నరేష్ నా వల్ల లాభాలు వచ్చేసి మీరు తెచ్చుకున్న బిర్యానీ మొత్తం పెట్టక్కర్లేదు, ఒక్క పీస్ ఇస్తే చాలు, కొరుక్కుంటూ కూర్చుంటా. అంతేలే, ఇప్పుడు కానీ కొరుక్కుంటూ కూర్చోడు. నా వల్ల నష్టాలు వచ్చి నాతో పాటు మా నాన్న వస్తాడు. స్కిట్ లో మ్యాటర్ లేకపోయినా మా నాన్న కోటర్ ఉండాలి. అరే పవిత్ర, నీ వల్ల లాభాలు నష్టాలు చెప్పు. నా వల్ల లాభం ఏంటంటే నష్టం జరగకపోవడం, నష్టం ఏంటంటే లాభం జరగకపోవడం. విషయం ఏంటంటే నువ్వు ఎంత ఉండకపోవడం. అది నష్టం ఏంటి లాభం ఏంట్రా? నా లాభం 5 అన్న, నష్టం 5 మనీ. మీరిద్దరు కలిసినప్పుడు ఆ పాట కాదు, మండ పెట్ట నాయుడు పెట్ట మలగ పెట్ట పెట్టారా. ప్రవీణ్ ఇక్కడ లాభం ఎందుకు నష్టం ఎందుకు? 5 నాకు కోవిడ్ వచ్చిన టైంలో నా కోసం బాధపడ్డ మొట్టమొదటి వ్యక్తి ఇదే. అంటే నేను దానికే చెప్పిన, నేను ఎవరికి చెప్పలే. ప్రతి విషయంలో సపోర్ట్ చేస్తుంది అన్న. తర్వాత ఏంటంటే దానికి వచ్చింది కోవిడ్. లవ్ చెప్పరా అంటే కరోనా గురించి చెప్తావేంటి? నేను 5 మనీ ప్రవీణ్ ని కొనుక్కుంటున్నాను, వాళ్ళిద్దరికి హెల్త్ బాగాలేదు. సరే నేను వర్షాన్ని ఇమ్ముని కొనేసుకుంటా. మీరు మమ్మల్ని కొనుక్కోవటం కాదు, మేము కూడా ఇప్పుడు మిమ్మల్ని కొనుక్కుంటాం. మీరు లైన్ లో నుంచోండి, మేము కొనుక్కుంటే ఎలా ఉంటుందో చూపెడతాం. ఓకే, సో ఇప్పుడు మా జూనియర్ సీనియర్స్ అని వేలం పాట పాడే టైం వచ్చింది. కంటెస్టెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో చూద్దాం ఫస్ట్. హలో మాస్టర్, అటు ఇటు తిరుగుతూ కొనుక్కోరు, ఇక్కడ నుంచి కొనుక్కుంటారా? హలో, మేము జూనియర్ సైడ్ అయితే మీ లాభ నష్టాలు తెలుసుకోవడానికి వచ్చాం. లైన్ రండిరా కొందాం. కనపడలేదా? నువ్వు కనపడ్డాను పెట్టుకుంటే మమ్మల్ని కనపడకుండా చేస్తావు, మాకెందుకు నువ్వు? ఏరా నన్ను తీసుకోవా? నిన్ను తీసుకున్నావు అనుకో, మేము వేసింది నువ్వు తీసుకోవు, మాకెందుకు నువ్వు? చెట్టు లాంటి మనిషిని పక్కన వెళ్ళిపోతారా? ఏమన్నా నువ్వు ఏడన్నా నీకోసమే చూస్తున్నా, చెప్పా నీ వల్ల అసలు ఒక్క లాభం ఉందా? గుర్తుపెట్టుకో, మన టీంలోకి వచ్చిన ఈవెంట్ ఎవ్వడికి రావు. మేము దినం ఈవెంట్లు చేయడం మానేసాం, కానీ వేరే ఏదని చెప్పు. కాదండి, ఇక్కడంతా లేదు, ఇక్కడ ఎందుకు ఉంది? ఇది కొంచెం జారి అక్కడికి వచ్చిందండి. అవునా, ఇటుపక్కల ఎడప జారుతుంది ఇప్పుడు. అరే హైపరాదిరా, కొనుక్కుందాంరా. పంచులు బాగా అదేంట్రా పంచులు బాగా ఎత్తరా? ఫంక్షన్ వచ్చారా? లేదు, పొలం పనులకు వచ్చాం. విధాలు వస్తే చల్లేసిపోతాం. ఇదే కదరా. బుల్లెట్ భాస్కర్ రా, కొనుక్కుందావా? వద్దొద్దు. నీకు లైఫ్ ఇచ్చారా? మా అమ్మ నాన్న ఇచ్చింది మరి. లైఫ్ అంటే జన్మనివ్వడం అది కాదు. నువ్వు అన్నపూర్ణ స్టూడియోలో తిరుగుతుంటే బస్ డబ్బులు లేనాడు, ఇప్పుడు నిన్ను బస్ డబ్బులు అడుకున్న రేంజ్కి నువ్వు తీసుకెళ్ళా. ఇప్పుడు బస్ కొనుక్కోమంటావా నన్ను? బస్సులో కొట్టగానే నిన్ను మాత్రం కూడా అమ్మ చెప్పమ్మా నీ ఏంటి? నాకు రూమ్ అవసరం లేదు, నేను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతా. నాకు వెహికల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను ఏదో ఒక వెహికల్ పెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతా. నాకు పేమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎదుటి వాడి సామర్థ్యాన్ని బట్టి నేనే రిటర్న్ ఇస్తుంటా. నష్టాలు ఏంటంటావా? వచ్చేది చలికాలం, ఏం జరిగినా నా సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే డేట్లు ముందే చెప్పాలి, నా డేట్లు ఏ రోజు ఖాళీగా ఉండవు. ఈ నష్టాలు కాదు, మాకు నష్టాలు, ఆయనకి మైకు. బాబు నీ వల్ల నష్టాలు చెప్పు. ముందు లాభాలు అడగండి. నీ వల్ల లాభం ఉండదు కానీ సత్తి సన్నత్ నగర్ సత్తి 7 సంవత్సరాల నుంచి చేస్తాను. ఇంకోటి చెప్పు. 9 అనయా మనందరం కలిసి అదిగో ఆది అన్ననే రాంప్రసాద్ అన్నను కొనేసుకుందాం. అన్న సుధీర్ అన్న మేము వాళ్ళిద్దరిని కొనుక్కున్నాం. వెళ్ళండి రండి. వచ్చారా? ఏం చేస్తారు ఇప్పుడు? కొనుక్కున్నాను అన్నారుగా, పేమెంట్ వచ్చాక పార్సిల్ పంపిస్తాం, వెళ్ళండి. సక్సెస్ఫుల్ గా ఈ పాట ఏదో పూర్తి చేశారు ఇంద్రజ గారు. ఈ కాన్సెప్ట్ చాలా కొత్తగా అనిపించింది అండ్ ఒక్కొక్కరి ప్లస్ మైనస్ వాళ్ళే చెప్పుకోవడం చాలా కొత్తగా అనిపించింది. ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ.
అన్నా నిజంగా చాలా బాగుంది. సీనియర్స్ వేసిన పంచులు బాగున్నాయి, జూనియర్స్ వైపు నుంచి వచ్చిన పంచులు కూడా చాలా బాగున్నాయి. ఈ వేళ పడిన కాన్సెప్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. ఈ ఎపిసోడ్ లోని సీనియర్స్ కి జూనియర్స్ కి మధ్య జరిగే వారిలోని నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటంటే సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అంత్యాక్షరి. నా నోటికి నచ్చిన అంటే వస్తువు గానీ లేకపోతే ఒక యానిమల్ కావచ్చు ఏదన్నా సరే దానికి సంబంధించి ఆ పాటలో ఏదో ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేక అన్ననుకో దాక్కో దాక్కో మేక. సో అలాంటి కోంబ్ అన్ననుకో కోంబ్ అనే దాని మీద మీకు పాట రాలేదంటే అప్పుడు వీళ్ళు పాడాలి అంతే. లెట్స్ హియర్ గో విత్ ద ఫస్ట్ వర్డ్. సో సీనియర్స్ స్టార్ట్ చేద్దాం. ఓకే రెడీ. కత్తి. 10 సెకండ్స్ ఉంటది ప్రతిదానికి. 10 9 కత్తిలాంటి పిల్ల కత్తెర సుప్పులా ఇలా వచ్చి పిల్ల ఎట్లయినా పోలా. రబ్బర్. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు తెచ్చానే రెబ్బర్ పువ్వులు రెబ్బర్ పువ్వులు రెబ్బర్ పువ్వులు తెచ్చానే నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి వస్తానే. మీకు కొలంబస్. పదాలు మేమే ఇస్తాం, వాళ్ళు మాకు పదాలు ఇవ్వమని. ఓకేనా? ఓకే రెడీ. చింత చెట్టు. 10 సెకండ్స్ చెప్పాలి. చింత చెట్టు కింద ఉయ్యాలో. యువర్ టైమ్ ఇస్ అప్. మీరు పాడండి. చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు చింత చెట్టు కాపుకొచ్చిందో ఈ సామి రంగా చిన్నదేమో కాపుకొచ్చింది. బేసిక్ గా మా వైపు కూడా వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే మాకు తెలుసు. సీనియర్స్ హావ్ 2 పాయింట్స్. వాళ్ళకి కొబ్బరి చెట్టు. మేము చింత చెట్టు అన్నాం, కొబ్బరి చెట్టు కాదు. పాట ఉండాలి. నేను నిజంగా ఇచ్చానమ్మా తల్లి కొబ్బరి చెట్టు ఉందేమో అనుకుని. జలగ జలగ తిక్కలాజా జలగ తిక్కలాజా మేము అన్నది జలగ, మీరు జలక్కంట్రేటి జలక్కంట్రేటి. జలగ తిక్కలాజా. నువ్వు అనేది జలక్ జలక్ తిక్కలాజా. అది జలక తిక్కలాజా కాదది. యువర్ టైమ్ ఇస్ అప్. జలగ. రంగా రంగా నిముతే బొంగ నదే బొంగ జలగ 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 జలగ. చేవని జలగ చేస్తావరా నువ్వు? ఓకే టైమ్ ఇస్ అప్. జలగ గనక విడిగా రాకపోయిందారా పాటలో? పాడుతున్నాడు. జల 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 పాతం నువ్వు ఆ పాతంలో ఉండే జలగవు నువ్వు జలగవు నువ్వు. నీకు అందుకే చెప్పా జలగ ఉండదు అని. మీరు వెళ్ళండి నేను చూసుకుంటా. రెడీ మీరు ఇవ్వాలి వర్డ్. పిడుగు పిడుగు పిడుగు. ఉంది. వానొచ్చిందిరో వరదొచ్చిందిరో పిడుగొచ్చిందిరో. వానొస్తే పిడుగులు రావా? పాటే. ఉరుమొచ్చేసిందో మెరుపొచ్చేసింది వానొచ్చేసిందో వరదొచ్చేసింది. ఓకే మేము పాడుతున్నాం. జగడ 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 చేసేద్దాం రగడ 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 చూసేస్తాం జగడం చేసేస్తాం రగడ 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 ముందేస్తాం జగుడు జగుడు గగనం మేమేరా పిడుగులం. అమ్మా మీరు ఇవ్వాలమ్మా వర్డ్. ఒళ్ళు ఒళ్ళు. వానొచ్చానంటే ఒళ్ళొచ్చింది. అయ్యి బాబు ఒళ్ళు పాడండి. ఉన్నది నీ ఒళ్ళు. ఒళ్ళంత తుల్లెంత కావాలిదే మెరుగులో పెళ్ళిగా కావాలిదే. అయినారే మీ సీనియర్స్ జూనియర్స్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళకి చిన్న పనిష్మెంట్. ఓడిపోతే పనిష్మెంట్? పనిష్మెంట్ అవును. సరే, 2 రౌండ్లు వరుసగా ఓడిపోయారు కదా. భయ్యా, భయ్యా, మాలో ఎవరు జూనియర్స్ ఎవరు చిన్న లేరు, ఆయనకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారు? అర్థం కాల. ఇప్పుడు జూనియర్స్ ఓడిపోయారు కదా, చిన్న పనిష్మెంట్ అన్నారు. అర్థం కాల.
మన నౌకరాజు విమానీలు 10 నిమిషాల్లో ఈ సెట్ లో ఒక 1000 రూపాయలు కలెక్ట్ చేయాలి. ఓకే డన్. మీ గ్రూప్ లో కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర. ఎలాంటి రే 1000 రూపాయలు కలెక్ట్ చేయండి ఫస్ట్. వెళ్ళండి. ఇవ్వండి తల 10 రూపాయలు. అమ్మ మరి అడుక్కునే వాళ్ళు చూసినాడు చూస్తున్నా. బాబయ్య అరే వాళ్ళు 1000 రూపాయలు అడిగారు. మనోడు చూడు 4 జిప్పులు తీసి 2 రూపాయలు చేతులు ఎట్టాడు. అమ్మల దగ్గరికి వెళ్దాం. అమ్మా అమ్మా మీ పసివాళ్ళ అమ్మ ఒక 1000 రూపాయలు అమ్మా. అమ్మా అమ్మా ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? అన్నయ్య మన తొందరగా ఫినిష్ చేద్దాం అంతే. తెచ్చినాడు. ఒరే అడిగిన 1000 రూపాయలు వచ్చి ఇంకొంచెం అడుక్కుంది ఇంకో 1000 వస్తాయి. గెలిచినట్టే కదా. రూపాయల కన్నా ఎక్కువ వచ్చినాయిరా. చెప్పిన అన్ని 10 రూపాయలు కావాలి మాకు. అంతాక్షరి రౌండ్ లో సీనియర్స్ విన్నారు. సూపర్ బియర్. అండ్ ఓడిపోయినందుకు మీరు ఇచ్చిన టాస్క్ కూడా వీళ్ళిద్దరూ అద్భుతంగా చేశారు. సూపర్ ఫెంటాస్టిక్. ఇమానియల్ గారు నౌకరాజు కలెక్ట్ చేసి చూసావు కదా. ఇమానియల్ గారు సెపరేట్ గా ప్రాక్టీస్ అప్పుడు చాలా కలెక్ట్ చేశాడు. తెలుసా నీకు అది? ఏంటి చూస్తావా? ఒకసారి చూడు అక్కడ వీడియో ప్లీజ్. Let's go. మన జూనియర్స్ కి అంత మంచి నేమ్ ఉంది, అసలు అమ్మాయిల వైపు చూడం మనం. అది ఎవరితో చెప్పి నువ్వు చెప్తే బాగాలేదు. ఆ వీడియో కంటే చండాలంగా ఉంది నువ్వు చెప్పింది. తెలుసా అక్కడ ఏం జరిగింది చెప్పు. సుధీర్ నువ్వు జస్ట్ లిప్ ఇవ్వు ఆయనకి, నేను చెప్తాను ఈ డైలాగ్ అతనికి. ఏంటి మాన్యాలు నేను ఉండగా నువ్వు ఇది నాటకాల చెప్పు తెగిపోద్ది. ఇంకొకసారి నా ముందు అమ్మాయిలతో మాట్లాడవని నరికేస్తాను. నాకు ఇంకోసారి అరే ఏంట్రా ఎమ్మాన్యాల్ తప్పు కదరా, వాళ్ళ అమ్మాయిలతో మాట్లాడొచ్చా? మాట్లాడపో, నెంబర్ నాకు ఇవ్వాలి కదా, నువ్వు తీసుకోండి ఏంటి? ఈ లిప్పులు ఎన్ని వద్దు గానీ డైరెక్ట్ గా మాట్లాడి నాన్నే అడుగుతా ఏం మాట్లాడాడు. నా మీద వచ్చి ఉంటుంది ఏం మాట్లాడరా. బేసిక్ గా వాళ్ళకి సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అవును సెగ్మెంట్ ఫోన్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా? అయ్యో అదే టైంకి మా అన్న ఫోన్ లో మెసేజ్ చేశాడు రీఛార్జ్ చేయరా అని. అది చూస్తున్నా, అది చూసి పెట్టేసా. తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసా. వాళ్ళు కూడా ఏడా ఉన్నారు. పగిలిపోద్ది. ఆహా లేదు నేను ప్రత్యక్ష సాక్షిని. నేను అక్కడ చూశాను. బేసిక్ గా మనోడు ఆల్రెడీ పులిహోర కలిపేస్తున్నాడు అమ్మాయితో. కలుపుతుంటే అమ్మాయి అడుగుతుంది మీకు వర్షకి ఆల్రెడీ లవ్ ట్రాక్ ఉంది కదండి అంటే అన్ని బిస్కెట్ ఇది నీ నెంబర్ నాతో చేస్తే చాలా మంచి పేరు వస్తుంది, వర్షకు వచ్చింది కదా. ఇది వేరే ఎవరైనా చెప్పుంటే నమ్ముండేదనేమో కానీ మీరు చెప్తే అస్సలు నమ్మను. కూర్చోండి. అసలు ఆ అమ్మాయి ఇక్కడ ఉంది. ముగ్గురు బాగున్నారు, చాలా అందంగా ఉన్నారు. కానీ ఈ అమ్మాయి శారీలో చాలా హాట్ గా ఉంది. ఈ అమ్మాయి నెంబర్ తీసుకుంటా అన్నాడు సార్. ఇమాన్యువల్ అలా మాట్లాడే ప్రసక్తే లేదు, అలా చెప్పడు. వర్ష నువ్వేం మాట్లాడమంటారు దగ్గర? లేదు వాడు అబద్ధం చెప్తున్నాడని క్లియర్ గా అర్థం అవుతుంది నాకు. ఇమ్ము అబద్ధం చెప్తాడా? మీకు తెలియదు మ్యామ్, ఆ వీడియోలో వేరే నేను విన్నాను. ఇమ్ము అలా కాదు. మా వర్ష కంటే కూడా తెలుసు అంటే. అవును నా కొడుకు గురించి నాకు తెలుసు. వీళ్ళందరూ నా కొడుకులే. డెఫినెట్ గా అలా మాట్లాడరు, అలా చేయరు. మా క్యారెక్టర్ నిప్పు అదే పెడతాం కింద. కాముగా కూర్చున్నావుని ఎలవయ్యా, వాళ్ళ ముగ్గురు కాము కూర్చున్నారు, వెళ్ళి వాళ్ళ సెగ్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయి అని చెప్పారు ఒక ఆయన. ఆయన ఎవరు?
సర్లే ఓకే నో ప్రాబ్లం నేను చూసుకుంటాను నువ్వు హ్యాపీగా కూర్చో నువ్వు అలాంటి ఇదేం పెట్టుకోవద్దు అర్థమైందా అంతా బాగుంది గెలిచినందుకు గ్యాస్ స్టవ్ ఏది ఎందుకు వస్తుంది సీనియర్లు గెలిచావరా మా వాళ్ళు బాగా అడుక్కున్నారా లేదా మీరు ఇచ్చిన టాస్క్ చేశారా లేదా రౌండ్ మొత్తంలోని ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేశారు అనుకుంటారో చెప్పండి సీనియర్స్ అద్భుతంగా గెస్ట్ చేసినందుకు డైరెక్ట్ రైస్ కుక్కర్ ఇన్స్టెంట్ రైస్ గ్యాస్ స్టవ్ అని చెప్పి గ్యాస్ స్టవ్ నేను చెప్పలేదే ఒక సర్ప్రైజ్ కుక్కర్ మాకొద్దయ్యా 4 ఉంటే 2 ఒక దగ్గర వండుకోవచ్చు కుక్కర్ వేస్తే నా స్టవ్ ఇవ్వండి అన్న పుణ్యం ఉంటది ఏందా అడుక్కుంటున్నావు అన్ని ఈవెంట్లు చేస్తావు కొనుక్కోవచ్చుగా ఏమో నీ బాగా చూస్తే నాది ఇవ్వాలనిపిస్తుంది అయ్యా ఫోన్ చేసి చెప్పాను ఇంటికి స్టవ్ అని ఇప్పుడు కుక్కర్ ఇస్తే స్టవ్ ఆవిడకి ఇచ్చామని అడుగుతుంది అన్న ఆల్రెడీ ఇంటికి ఫోన్ చేసి గ్యాస్ స్టవ్ వస్తుందని చెప్పాడు మీరు కుక్కర్ ఇచ్చారు గ్యాస్ ఏ ఇంట్లో ఇచ్చారంటే ఏ ఇంట్లో కాదు ఎవరికి ఇచ్చారని అడుగుతుంది అది భాస్కర్ నేను రేపు కొనిస్తాను భాస్కర్ కూర్చోండి సీనియర్స్ లో ఎవరికంటే సీనియర్స్ లో సీనియర్ మోస్ట్ కాబట్టి రాజు గారికి సో ఇప్పుడు నెక్స్ట్ జూనియర్స్ రాబోతున్నారా సీనియర్స్ రాబోతున్నారా అంటే బేసిక్ గా జూనియర్స్ లోను సీనియర్స్ లోను చాలా మందిలో కొన్ని హిడెన్ టాలెంట్స్ ఉంటాయి కదా అవి ఇప్పుడు వర్సెస్ వచ్చింది కాబట్టి పోటాపోటీగా వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళకున్న హిడెన్ టాలెంట్స్ ఏవో చూపిస్తారు మాలో కొంతమందికి వాళ్ళకున్న హిడెన్ టాలెంట్స్ వాళ్ళు చూపిస్తారు ఫస్ట్ ఎవరు వస్తున్నారు జూనియర్స్ సీనియర్స్ మా సైడ్ నుంచి రాకేష్ అన్న వస్తున్నాడు రాకేష్ లెట్స్ వెల్కమ్ ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రాదే వయ్యారి ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రాదే వయ్యారి టాలెంట్ యార్ సూపర్ యార్ అడిగింది ఇస్తావా ఇంద్రజ గారు రాజేష్ గారు నా కోసం రాకీ మీలో ఇంత టాలెంట్ ఉందా నిజంగానే శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ వేదిక నిజంగా చెప్తున్నాను ఇట్స్ అ బూన్ టు ఆల్ ఆఫ్ యూ ఇంత బ్యూటిఫుల్ గా మీరు అల్లు రామలింగ గారిని ప్రెసెంట్ చేస్తారని నేనైతే అనుకోలేదు పవి నువ్వు కూడా చాలా చాలా బాగా చేశారు అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ రాకేష్ చాలా అంటే ఎంత పర్ఫెక్ట్ గా ఎంత ఇమ్మర్స్ చేసావంటే ఎవరినైనా ఇమిటేట్ చేయడం చాలా ఈజీ గానీ అల్లు రామలింగయ్య గారిని ఇమిటేట్ చేయడం చాలా కష్టం అబ్జర్వ్ చేసలేదో పాటల మధ్యలో 2-3 సార్లు విదిలేసాను సూపర్ నాకు ఇష్టమైన కమెడియన్ అల్లు రామలింగ గారు ఇలా చేయడం సార్ చాలా హ్యాపీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే ఇప్పుడు జూనియర్ మేడం ఇది స్పెషల్ టాలెంట్ మేడం ఇది నా పర్సనల్ రెండా స్పెషల్ స్పెషల్ ఏదన్నా మనకు వచ్చింది చేయమన్నారు కదా ఒక ఎంట్రుకు ఒకటి క్లాత్ కొంచెం మట్టి దేనికే చేతబడి మేడం స్పెషల్ టాలెంట్ మేడం బాగా చేస్తారు అది స్పెషల్ టాలెంట్ అండి డాన్స్ చేస్తే నవ్వారు మనోడు ఏవీ లేస్తే నా చేతబడి వచ్చి చేస్తాను మేడం చేస్తాను సుధీర్య సాఫ్ట్వేర్ సుధీర్య ప్రీవంకెస్ వెంకి మయ్యం డేంజరస్ వెంకి మయ్యం డేంజరస్ మధ్యలో ఒకటేసాడు 3 మంకీస్ వెంకీ మంకీస్ కంటే డేంజరీ అంట
5:30 ఇంకా చాలా వెళ్ళిపో. ఇది మేడం నా స్పెషల్ టాలెంట్. మీ పంచుల కన్నా ఇది బాగుందండి. నరేష్ గారు రారా, అది సాంగ్ పాడతాడు మనోడు, అది దాన్ని అంటారా? నేను బీట్ బాక్సింగ్ ఇస్తాను. బీట్ బాక్సింగ్ ఈ ర్యాప్ చేస్తా ఉంటాడు. ఏంటి బీట్ బాక్సింగ్ మనోడు అలా తెలుగు సాంగే పాడు, తెలుగు సాంగే పాడు. స్టార్ట్. తెలుగు పాట పాడరా. తెలుగు పాట పాడరా. లక్ష్మణ్ రావు క్యారీవాన్ కోటర్ కోటర్ లక్ష్మణ్ రావు క్యారీ వాళ్ళు క్వార్టర్ తాగుతాడని చెప్తారు. సూపర్ హిడెన్ టాలెంట్ గైస్. జూనియర్స్ వైపు అయిపోయింది, ఇప్పుడు సీనియర్స్ వైపు. నవీన్ గారు హిడెన్ టాలెంట్ ఏంటో చూద్దాం. ఏంటండి అసలు ఆ హెయిర్ స్టైల్ ఇది ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా 1000 రెట్లు బాగున్నారండి బాబు మీరు. నవీన్ అన్న పడ్డ కష్టానికి ఈ జబర్దస్త్ కానీ ఈ మల్లెమాల ద్వారా వచ్చిన షోలు కానీ ఆయనకి చాలా గుర్తింపు తెచ్చాయి. నవీన్ అన్న కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే మనందరికంటే చాలా సీనియర్, ఎప్పుడో సినిమాల్లోకి వచ్చాడు. ఎంత చిన్న వాళ్ళైనా కూడా అందరినీ అన్న అని పిలుస్తాడన్న. ఆయన ఏజ్ కి ఆయన ఇంకేదైనా అవని కానీ అందరినీ అన్న 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 అంటాడు. ఎవరిని కూడా ఎప్పుడు ఒక చిన్న చూపు చూడడం కానీ, నేను ఎప్పుడో ముందు వచ్చాను అన్న ఒక ఇది కానీ అలాంటివి ఎప్పుడూ ఉండవు. ఇప్పటికీ డైలాగ్ కోసం తాపత్రయపడుతూనే ఉంటాడు. అలాంటి చాలా మంచి క్యారెక్టర్ నవీన్ అన్నది. ఇట్ వాస్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఫర్ మీ అండి. నేను అస్సలు అనుకోలేదు అది మీరని. ఈయన చెప్తుంటే ఎవరు నవీన్ నవీన్ అని అవునా అవునా అంటున్నారు. నాకు ఆ ఇద్దరులో ఎవరని నన్ను అడుగుతున్నారు, గుర్తుపట్టలేదు నేను అసలు. మీరు ఇన్ని మూవీస్ చేశారని కూడా నాకు తెలియదు నవీన్ గారు. ఆది గారు చెప్పినట్టు మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశాలు ఇంకా ఎన్నో ఇక్కడ మాత్రమే కాదు మూవీస్ లో కూడా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఈటీవీ అండ్ మన మల్లెమాల మా అభియాన్న వాళ్ళు లేకుంటే నేను లేను. ఓకే జోక్ చెప్తాను, అవుతా మరి చెప్పన్నా. నీకు గుర్తింపు వచ్చింది కానీ హెయిర్ రాలేదంతే. మా అందరి అదృష్టం ఇలాంటి సీనియర్ యాక్టర్ ఇలాంటి ఇంత మంచి వ్యక్తితో పనిచేయడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు జూనియర్స్ నుంచి హిడెన్ టాలెంట్ చూపించడానికి ఫస్ట్ బాబు. అన్నా నా తరపు నుంచి నా ఇన్బుల్ట్ టాలెంట్ ఏంటంటే ఎమోషనల్ సాంగ్ చేస్తా. ఏం టాలెంట్ మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇన్బుల్ట్ టాలెంట్ అన్న. మళ్ళీ చెప్పు. ఇన్బుల్ట్ టాలెంట్ అన్న. నీ బొందరా నీ బొంద చేసి చూపించండి. రెడీ సౌండ్. జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా ప్రణయమా
కుమలకే ఒక జీవికి ఆకలేసిందా ఇంకో జీవికి ఆయువు కూడిందే తాకో తాకో మేక ఉలొచ్చి కొరుకుద్ది పీక ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ చేశారంటే అసలు అందరికి ఎవరన్నా ఎమోషన్ చేస్తే మామూలు కన్నీళ్ళు వస్తాయి, నవ్వి నవ్వి కన్నీళ్ళు వస్తున్నాయి అందరికి. మొత్తానికి కన్నీళ్ళు తెప్పించారని ఎమోషన్ తోని. అసలు మేడం అయితే ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళి కూడా నవ్వు వచ్చినట్టున్నారు స్టేజ్ వెనక్కి. అన్న అదిరిపోయింది బ్రదర్, కానీ ఏం చేసా చెప్పా? ఇప్పుడు యాక్చువల్ గా మళ్ళీ చేయమన్నా చేయలేడు. ఏం చేశారు చెప్తే చాలా ఎమోషనల్ సాంగ్స్ అదిరిపోయింది బ్రదర్. మామూలు ఎమోషన్ కాదు, అదరగొట్టేసావు. కానీ ఏ ఎమోషన్ అది? లవ్ ఫెయిల్ అయినా అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్. ఎవరు లవ్? ఎవరు లవ్? మేడం తెలిసింది చేయడానికి ధైర్యం అవసరం లేదండి, తెలియంది చేయడానికి చాలా ధైర్యం కావాలి. ధైర్యం చేశారు. నాకు నచ్చింది మీ పర్ఫార్మెన్స్. ఇప్పుడు నెక్స్ట్ గేమ్. ఏం గేమ్? ఈ టీం నుంచి ఒకరు వస్తారు. ఓకే. వాళ్ళ కళ్ళ గంతలు కడతాం. ఓకే. అవతల టీం నుంచి ఎవరైనా ఒక నలుగురు వస్తారు. ఆ నలుగురులోంచి ఒకరు మిమ్మల్ని కొట్టొచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు, గెల్లొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీ కళ్ళు తీసేసిన తర్వాత నలుగురు సైలెంట్ గా ఉంటారు. అందులో ఎవరో మీరు గెస్ట్ చేయాలి. నలుగురు. ఓకే, మా వైపు నుంచి భాస్కర్ అన్న, సుధాకర్ అన్న. ఈ రౌండ్ లో ఎవరైతే బాగా ఆడతారో వాళ్ళకి సర్ప్రైజ్ గేమ్. రెడీయా? రెడీ 3, 2, 1. అమ్మా ఈ టీం నుంచి నలుగురు రండి. నలుగురే. ఒక్కలే కొట్టాలి. ఒక కొట్టడం కానీ ఏదైనా మీ ఇష్టం. ఒక్కలే కొట్టేటప్పుడు చూసుకో. అంతే, అయిపోయింది. చాలు అంతే, ఇంకెవరు కొట్టకూడదు. ఒక్క నిమిషం అన్నొద్దు. చాకిరేమనుకున్నారా? వచ్చి ఎవడు పడతాడు, బాగా చేస్తున్నాడు. అలా కళ్ళు మూసిన వ్యక్తిని ఒకరే కొట్టాలి. అంతమంది కొడితే ఎవరు చెప్పగలరు? ఫస్ట్ ఎవరు కొట్టాడో ఆడి పేరు చెప్పాలి. అది కరెక్ట్. అది కరెక్ట్. నలుగురు కొట్టొచ్చు, తప్పలేదు. దానికి నలుగురు చేత కొట్టించుకోవడం ఎందుకు? రెడీ? ఎవరో ఒకలే అమ్మా. ఫస్ట్ ఎవరు కొట్టాడో వాడి పేరు చెప్తాను. ఎవరో ఒకరు చాలు. అది గెల్లొచ్చు, రక్కొచ్చు, ఏదైనా. రెడీ? రెడీ, ఓపెన్ చేస్తున్నా. ఓకే 3, 2, 1 గో. తమ్ముడో నువ్వు కొరికితే అట్లీస్ట్ ఇక్కడ కొరకాలి. కరెక్ట్ నీ హైట్ దగ్గర అది ఎవరికి కాదు. అన్న మధ్యలో ఆపేటప్పుడు వీడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉండొచ్చు కదా. ఇక్కడికి వచ్చాడు. ఇది పెద్ద ఇంటెలిజెంట్ పిల్లలాగా. నెక్స్ట్ నేను మోస్తాగా. బాబు బాబు మీ సైడ్ నుంచి నలుగురు రండి అమ్మా. ఓన్లీ నలుగురే. ఎవరు కొట్టారా ఫస్ట్? నేను కూడా నన్ను గేమ్ లో ముందే చెప్తాను. తమ్ముడు బాగా ఆలోచించుకో. పక్కన పెట్టుకొని అక్కడ ఎత్తుకుంటున్నావు. వాళ్ళు ఏరుకోరి ఎర్రి పప్ప నిన్ను పిలిస్తే వెళ్ళిపోయావు, మమ్మల్ని పంపొచ్చు కదా. ఓకే, మీ సైడ్ నలుగురు రండి. నలుగు అంతే. రెడీ? నలుగురు ఉండండి. రెడీ? అబ్బా మళ్ళీ అబ్బా. అన్నా ఎవరిని చూడొద్దు, నువ్వు ఎవరిని చూడొద్దు. నలుగురు అటే ఉండండి రా. నలుగురులో ఎవరో చెప్పండి. నాగి ఎలా చెప్పారు?
నాగి గిల్లుడు నాకు తెలుసు, మన జడ్జిమెంట్ అప్పుడు ఇక్కడ గిల్లిపోతుంటాడు. అది గుర్తుపట్టానమాట. నలుగురు రండి ఓన్లీ. మీ నలుగురు అంతే. రెడీ. చాలు చాలు, నలుగురు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. నలుగురు ఉండండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోండి. చూసుకోరా, జాగ్రత్త చూసుకో. ఓకే సీనియర్స్, మీరే విన్నర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఓకే ఇంద్రజ గారు. సూపర్. నేను చాలా ఎంజాయ్ చేశాను, చిన్న పిల్లలాగా అయిపోయాను. నేను చాలా ఎంజాయ్ చేశాను. అండ్ నైస్ సీనియర్స్, రాకింగ్ యా. సూపర్ సూపర్ సూపర్. చాలా చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది నాకు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అన్న సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆబ్వియస్లీ సీనియర్స్ గెలిచారంటే. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. సో ఈ గేమ్ లోని బాగా ఎంటర్టైన్ చేసింది సుధాకర్ గారు. సుధాకర్ గారు మీకు ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్. బాబు మీరు కాదే, మీతో నేను నా వల్ల కాదు కానీ. అన్న మీరు చెప్పండి అన్న. కాదు కానీ ఇది చాలా బాగుంది. నాకు చిన్న డౌట్ ఉంది, జబర్దస్త్ మీద కొంచెం డౌట్లు ఉన్నాయి నాకు. ఏంటన్నా? నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, ఆ డౌట్స్ మీరు క్లియర్ చేయాలి నాకు. ఇది ఓకే? ఓకే అన్న, డన్, రెడీ. మీరు ఇక్కడికి వస్తే హ్యాపీగా అందరి దగ్గరగా ఉంటది కాబట్టి. సో ఇప్పుడు అన్న కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతారు మనల్ని, దానికి సంబంధించి మనం ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఇమాన్యుయల్ కి, ఎమ్ముకి, వర్షకి ఒక లవ్ ట్రాక్ చూపిస్తున్నారు. అది చాలా జెన్యున్ గా, చాలా సెంటిమెంట్ తో అందరూ అట్రాక్ట్ అయి చూస్తున్నారు. అంటే నిజమేనా కాదా అని ఒక డౌట్. అంటే ఇదేంటి సరదాగా రన్ చేస్తున్నారు ట్రాక్, నిజంగానే లవ్వా? అంటే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి, అది జెన్యూన్ అనిపిస్తుందా ఫేక్ అనిపిస్తుందా? అంటే అది ఎలా క్రియేట్ చేస్తారంటే అది జెన్యున్ గానే అది మీరు లవ్ చేస్తున్నారు మనీలకు అనిపించింది నాకు. అది నాకు డౌట్, అందరు డౌట్. నిజంగానేనా లేకపోతే ఇది జస్ట్ షో? అంటే జెన్యూన్ గా అయితేనే అంత మా ఇద్దరి మధ్యలో అంత రిలేషన్ ఉంటది. అదే ఊరికే వాళ్ళు చేయమన్నారు కదా అని చేస్తే అంటే ఎలా చెప్పాలంటే ఇది మేము చెప్పరా ఏదో ఒకటి. అంటే నా ఫీలింగ్ అయితే వాడంటే నాకు ఇష్టం, నేనంటే ఇష్టమో కాదో మరి మీరే అడగాలి. నువ్వు జాలిగా చూడడం మనసు నువ్వు కూడా చెప్పు, వింటాను. మీకు తెలుసు కదన్నా, చెప్పాను. నాకు తెలుసు అని కాదు, ఇది మామూలుగా నాకు ఆడియన్స్ అందరు చూస్తున్నారు. ఇది నిజమా కాదా నువ్వు మీరు చెప్పాలి, నాకేం తెలుస్తుంది? అంటే నేను కూడా అట్లా ఉన్నా కొంచెం, ఇంకంతా పైబడిదే అన్న అంతే. సో దిస్ ఈస్ నెవర్ ఎండింగ్ స్టోరీ అని అర్థమైంది నాకు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ జబర్దస్త్ లో చాలా మంది టీమ్ లీడర్స్ కొత్త వాళ్ళకి మేము మీకు ఛాన్స్లు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటారని చెప్పి చిన్న రూమర్ ఉంది, నిజమా కాదు? 100% మా జబర్దస్త్ ఎప్పుడు అట్లా చేయరండి. వీలైతే ఒకటి ఫుడ్ పెడతాం కానీ ఒకటి దగ్గర తీసుకున్న రకం ఎవ్వరూ లేదు. అలా ఒకడు మన పేర్లు ఫోటోలు వాడి మా నంబర్లు వాడి తీసుకున్నాడంట. వాడిని మన సైబర్ క్రైమ్ వాళ్ళు పట్టుకొని మా అందరికి కూడా ఇన్ఫార్మ్ చేశారు. మా అందరికి ఫోన్లు వచ్చాయి వాళ్ళ దగ్గర నుంచి, ఇలా మీతో మీరు ఎవరు పడితే వాళ్ళ ఫోటోలు ఇవ్వద్దండి, వస్తే పలానా ఆది టీంలో ఇలా ఇప్పిస్తానని, పలానా సుధీర్ అన్న టీంలో ఇలా ఇప్పిస్తానని వాడుకొని చాలా డబ్బులు వసూలు చేశాడు. ఒక అమ్మాయి అయితే ఆల్మోస్ట్ తన ఒంటి మీద ఉన్న నగలతో సహా అమ్మేసి డబ్బులు ఇచ్చేసింది. ఇందులో
చేయాలన్న ఒక ఉద్దేశంతో అలాంటి వాడిని పట్టుకున్నారు. వాడి గురించి మా అందరికి ఇన్ఫార్మ్ చేశారు కూడా ఫోన్లు చేసి. ఇంకో క్వశ్చన్ అండి, అది నీకు అడుగుతున్నప్పుడు నాకన్నా మీ టీంలో ఒక 6 నెలలు రాజుగారు కనిపించలేదు. రాజుగారు కనిపించకపోతే ఎందుకు కనిపించలేదు అందరు డౌట్ వచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చినప్పుడు అందరిలాగా అడుగుతున్నానంటే ఆయన నువ్వు రానివ్వలేదా, ఆయన రాలేదా? నిజంగా చెప్పాలంటే మేడం అందరికి అది సెకండ్ వే కరోనా చాలా బీభత్సంగా ఉంది. మా పాప మా ఇంటికి పురుడుకు వచ్చింది, మనవరాలు పుట్టింది. నేను బయటికి వెళ్ళి ఇంతమంది జనంలో తగిలించుకొని కరోనాని ఇంటికి వెళ్ళి మళ్ళీ నా మనవరాలకు కానీ చిన్నపిల్ల ఒకవేళ ఆ అమ్మాయికి అటాక్ అవుతే ఆ అమ్మాయికి ఏదైనా అవుతుందేమో అని భయంతో నేనే ఆది గారు నాకు భయంగా ఉంది సార్, అంతే నా వయసు రీత్యా నేను భయపడుతున్నాను సార్ అంటే, అయ్యో రాజుగారు మీరు రావద్దు, మీరు రాకపోయినా పర్వాలేదు సార్, నేను మా ఇంటికి నెల పేమెంట్ పంపించి నాకు ఇచ్చే పేమెంట్ ని ఇంటికి వచ్చి ఇస్తుంటే ఈవెంట్లు లేవు, ఏమి లేవు, ఇంట్లో ఖర్చు ఎక్కువగా ఉంది, మనవరాలు పోలు ఖర్చు, ఊరికి హాస్పిటల్కి అన్న టైంలో ఏంట్రా భగవంతుడు అనుకుంటే ఆది గారు నెల వచ్చినప్పటికి ఇంటికి టక్మని దొరబాబు వచ్చి పేమెంట్ ఇచ్చాడు. ఆది గారు ఏం చేయాలో అర్థం కాదు. పాదాలకి నమస్కారం పెడదామంటే చిన్నోడు అసలు కష్టపడి పని చేస్తేనే డబ్బులు రాని రోజుల్లో పని చేయకుండా వచ్చి జబర్దస్తులో నటించకుండా ఇంటికి డబ్బులు పంపించిన మహానుభావుడు నా ఆది. నిజంగా నాకు 2 మనవరాలు, కొడుకో కూతురు, కూతురుకో కూతురు, ఎంతో మంది బాధపడుతున్నారు. కానీ నేను ఆ మహానుభావుడి దయ వల్ల కరోనా టైంలో నాకు పెద్ద కష్టం అనిపించలేదు. అది జరిగింది. మీది నిజంగా చాలా గొప్ప కుటుంబం. మీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో లాక్డౌన్ 6-7 మంత్స్ ఇంట్లో డోర్ కూడా ఓపెన్ చేయకుండా భయంగా బతుకుతున్న రోజుల్లో 24/7 ఎంటర్టైన్మెంట్ ఓన్లీ మీ షోసే చూస్తూ బతికాం. నిజంగా గ్రేట్. అది నీ గురించి బయట కూడా విన్నాను. నీ టైమింగ్ ఏంటి, నీ రైటింగ్ స్కిల్స్ ఏంటి, చదువుకునే విధానం ఏంటి, మీ ఊర్లో ఎలా పెరిగావు అని కథలు విన్నప్పుడు మీ ఊరు వెళ్ళిన విషయాలు చెప్తే నువ్వు ఒక 100 కోట్లు సంపాదించిన రాని ఒక గొప్ప పేరు ఆయనకి ఇచ్చారు ఆయన. ఇప్పుడు ఇలా కూర్చుని ఏదో ఉపన్యాసాలు చెప్తాను అనుకోకండి, నిజంగా మీరందరూ చాలా గొప్ప వాళ్ళు, మీరందరూ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఎవరి వైపు నుంచి? జూనియర్స్ వైపు నుంచా, సీనియర్స్ వైపు నుంచా? మా సైడ్ నుంచి కార్తీక్ ఒక నిరుద్యోగుల గురించి ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ కార్తీక్, ద ఎమోషనల్ పర్ఫార్మెన్స్. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్. హో కార్తీక్, యావరేజ్ స్టూడెంట్. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు కార్తీక్ అండి. టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. అది మై నేమ్ కార్తీక్. మై ఫాదర్ నేమ్, ఎక్స్క్యూజ్ మీ, టెల్ మీ ప్రాపర్లీ ఇన్ ఇంగ్లీష్. అదే సార్, అదే మై విలేజ్. యు ఆర్ అన్ఫిట్ ఫర్ జాబ్, యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ వెరీ పూర్, గెట్ అవుట్. సార్ ఏంటి సార్, నీకు ఉద్యోగం రాదయ్యా, నీ వల్ల ఏం అవ్వదు, దొబ్బే ఫస్ట్. నీ వల్ల అవ్వదు, నీ వల్ల అవ్వదురా, నీ వల్ల అవ్వదు, నాకు తెలుసు. కార్తీక్ కార్తీక్ ప్రియా, నువ్వేంటి ఇక్కడ? అంటే ఈరోజు మర్చిపోయావా? ఓ షిట్, ఈరోజు నీ బర్త్డే కదూ. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రియా. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఏంటి స్పెషల్ ఏం లేదా ఈరోజు? స్పెషలా? ప్రియాకి స్పెషల్ గిఫ్ట్ ఇవ్వాలంటే డబ్బులు కావాలి, మన దగ్గర డబ్బులు లేదే. ఫ్రెండ్కి కాల్ చేస్తాను. హలో హలో మామా, నేను ఇంటర్వ్యూలో 2 రౌండ్లు పాస్ అయ్యాను. రేపు ఇంకో రౌండ్ అటెండ్ అవ్వాలి. డబ్బులు కావాలిరా అర్జెంటుగా, ప్లీజ్ రా. సరే సరే రా, పంపిస్తా. థ్యాంక్ యూ మామా. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు.
గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. అయ్యో మర్చిపోయాను, ఈరోజు నీ ఇంటర్వ్యూ కదా, ఏమైంది? అంటే అది ప్రియా దొబ్బిందా? అంటే రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉంది ప్రియా. అదైనా నీ వల్ల అవుద్దా లేదా? అంటే ప్రియా చూడు కార్తిక్, నీకు జాబ్ వస్తేనే మన పెళ్లి విషయం మా ఇంట్లో మాట్లాడడం జరుగుతుంది, ఓకేనా? గుర్తుపెట్టుకో. బాయ్. బాగా ఆకలిస్తుంది, అన్నం తిందాం. ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఏమైంది? ఉద్యోగం రాలేదు నాన్న. రాదురా, నీకు జాబ్ రాదు, నాకు తెలుసురా విషయం. నీ వల్ల కానే కాదు నాన్న. రేపు నాకు ఇంకో ఇంటర్వ్యూ ఉంది, ఈసారి పక్కా జాబ్ కొడతాను మనం. అది కూడా కొట్టలేవురా, నీ వల్ల కాదురా, అది నాకు తెలుసు. నాన్న నాకు ఏదో ఒక రోజు జాబ్ వస్తుంది, అప్పుడు చెప్తా. రే, నీకు జాబ్ ఎప్పుడు వస్తుందో తెలుసా? నేను చచ్చిపోయాక నా జాబే నీకు వస్తుంది, కానీ నీకు జీవితంలో జాబ్ రాదు రాదు రాదు. నాన్న నన్ను మరీ ఇబ్బంది పెడుతున్నా. ఇలా అయితే నేను ఈ ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉన్నాను నాన్న. రే వెళ్ళిపోరా. రే, నీలాంటి కొడుకులు ఎందుకు పుడతారో తెలుసా? చచ్చిపోయాక తలకొరువు పెట్టడానికి తప్ప దేనికి పనికిరారా, పనికిరారు. ఈడియట్, వెళ్ళిపో. లక్కన్న మాట నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాలా డల్లో డల్లు, సోకాన ఉంది సోలో దిల్లు, కిక్ అయినా కావాలి ఫుల్ ఫుల్. నేను జీరోని, వాల్యూ లేనోని, దెబ్బలతోనే మనసు స్ట్రాంగ్ అయిన మంచోని. నేను ఎర్రోని, అన్ని పోయినోని, పడిపోతూనే పైకి లేస్తున్నా మునగానే. నా తానే నాకు భంగు, నా జత కొత్త కింగు, నా పేటే నల్ల రంగు, కొమ్మల్లో పంగు. కింగు కింగు, నేను కొమ్మల్లో పతంగు. ప్రియా ప్రియా ప్రియా, నువ్వన్న నన్ను అర్థం చేసుకో ప్రియా. ఇంట్లో మా నాన్న నాకు సంబంధం చూశాడు కార్తీక్. ప్రియా, రేపే నా పెళ్లి. అలా ఎలా ఒప్పుకున్నావు ప్రియా? మరి ఏం చేయమంటావు కార్తీక్? నీ దగ్గర జాబ్ ఉందా? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడి దగ్గర జాబ్ ఉంది, బంగ్లా ఉంది, డబ్బుంది. నీ దగ్గర ఏముంది? నాకు జాబ్ వస్తుంది ప్రియా, నేను చాలా బాగా చూసుకుంటాను ప్రియా. జాబ్ నీకు, నీ వల్ల అవ్వదురా. గుడ్ బై. ప్రియా ప్రియా ప్రియా, నన్ను కన్నా నాన్న నన్ను అర్థం చేసుకోలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నన్ను అర్థం చేసుకోలేదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఇంటి పక్కోడు, మనిషి అన్నవాడు ఎవడు నన్ను అర్థం చేసుకోవట్లేడు. ప్రతి ఒక్కరు నీ వల్ల ఏమవ్వదు, నీ వల్ల ఏమవ్వదు, నీ వల్ల ఏమవ్వదని నన్ను చాతకాని వాణి చేశారు. ప్రతి ఒక్కరికి నా వల్ల ఏమవుద్దో చేసి చూపిస్తా. నిప్పులాంటి నిరుద్యోగి తలుచుకుంటూ దారి మారే ఎలా నింగి. నా పేరు కార్తిక్, మా నాన్న పేరు సుబ్రహ్మణ్యం. నేను ఇంజనీరింగ్ చేశాను. హలో. ఐటీ డిపార్ట్మెంట్. ఇంగ్లీష్ ప్లీజ్. 45%. ఐఎమ్ టాకింగ్ విత్ యూ, టెల్ మీ ఇన్ ఇంగ్లీష్. నాకు తెలుసు నేను యావరేజ్ స్టూడెంట్ అని. ఇంగ్లీష్ 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 ఏంటి ఇంగ్లీష్? అంటే ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్. నేను చదువుకుంది విలేజ్ లో సార్. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి వస్తుంది? నాకు 4 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్నకు జాబ్ లేకపోతే, ఇంట్లో డబ్బు లేకపోతే నన్ను తీసుకెళ్లి గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేయించాడు. మా స్కూల్లో కూడా ఇంగ్లీష్ టీచర్ ఉంది, కానీ తెలుగులోనే మాట్లాడుద్ది. మా స్కూల్లో కాన్వెంట్ స్కూల్లో లాగా
ఏ మ్యాన్ వాట్సాప్ అనౌన్సర్ ఏ మామా ఎట్లున్నావు ఏం చేస్తున్నావు ఇలా మాట్లాడతాం అయినా ఇంగ్లీష్ ఏంటి సార్ కష్టపడి ఇంగ్లీష్ 10th వరకు చదివి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ప్రతి ఒక్కడు ఇంజనీరింగ్ చేయ లైఫ్ బాగుంటుంది ఇంజనీరింగ్ చేయ లైఫ్ బాగుంటుంది తీసుకొచ్చి ఇంజనీరింగ్ లో పడేశారు సార్ నాకు ఇష్టపూర్తిగా ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వలేదు సార్ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఊర్లో వాళ్ళు ఇంజనీరింగ్ చేయంటే తీసుకొచ్చి ఇక్కడ పడేశారు మీకు ఇంగ్లీషే కావాలా టాలెంట్ ఉందా అరే నేను ప్రోగ్రామింగ్ చేస్తానో లేదో అడగండి సార్ ఇంగ్లీష్ అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్ సార్ మీకు ఇంగ్లీషే కావాలి కదా ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ కెన్ నాట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ సార్ వీఆర్ జస్ట్ వెరీ కాన్షియస్ ఆఫ్ అవర్ డిక్షన్ అండ్ అవర్ ప్రొనౌన్సియేషన్ అండ్ వీఆర్ నాట్ కాన్ఫిడెంట్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్ సార్ if the curriculum was very little bit diverse, if the engineering college in our country focused on our all-round development, sir, instead of the functioning like a goddamn factory that is just a mass publication robots by killing their dreams and handling our degrees, sir, I would not be sitting here in this pointless HR interview only in our country, sir. చాలా సార్ మీకు ఇది చాలా ఇప్పుడు చెప్పండి సార్ యువర్ అపాయింటెడ్ సార్ నాకు ఈ జాబ్ వచ్చింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విషయం వెంటనే మా నాన్నకు చెప్పాలి హలో నాన్న బాబు మీ నాన్న చనిపోయాడు ఏంటి నాన్న చనిపోయాడా అవును బాబు ఆయన చనిపోతే ఆయన జాబ్ నీకు వస్తుందని ఆయన సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు నానా ఎందుకు నాన్న నిన్ను నువ్వు చంపుకునేంత ధైర్యం ఉంది కానీ ఈ కొడుకు మీద కొంచెం కూడా నమ్మకం లేదా నాన్న చూడు నాన్న నాకు జాబ్ వచ్చింది నాన్న నాకు జాబ్ వచ్చింది ఎందుకు నాన్న మీ పెద్దోళ్ళు మా మీద నమ్మకం ఉంచరు ఏదో ఒక రోజు మేము సాధిస్తాం నాన్న సాధిస్తాం ప్రతి మనిషి వాడి జీవితంలో ఏదో ఒకరోజు సక్సెస్ అవుతాడు దయచేసి వాళ్ళని నిరుత్సాహపరచకండి మీరు నిరుత్సాహపడకండి అన్ని డైలాగులు బేసికల్ గుర్తుపెట్టుకొని 3-4 minutes ఓన్లీ కంటిన్యూస్ గా డైలాగ్స్ అండ్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ జాబ్ యార్ సునీల్ మాస్టర్ సూపర్బ్ కంటెంట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ బిస్కెట్స్ చాలా చూసాను నేను వచ్చినప్పుడు జబర్దస్త్కి మీలో ఇంత వర్సిటైల్ పర్ఫార్మర్ ఉన్నారని నాకు తెలియదు ఈరోజు అద్దరగొట్టారు అండ్ ఈ కాన్సెప్ట్ లో 2 విషయాలు మన పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకోకపోవడం రెండోది అన్ఎంప్లాయ్మెంట్ కోట్లాది నిరుద్యోగులకు ఈ స్కిట్ చూస్తే డెఫినెట్ గా ఒక మోటివేటింగ్ పాయింట్ అనిపిస్తుంది వండర్ఫుల్ ఎగ్జిక్యూషన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ సునీల్ మాస్టర్ థ్యాంక్ యూ మ్యామ్ అన్నా కార్తిక్ చాలా బాగా పర్ఫామ్ చేస్తాం మధ్యలో డైలాగ్ చెప్తూ డాన్స్ కూడా చాలా మిస్ అవ్వకుండా చాలా బాగా చేసి నిజంగానే ఫీల్ అయ్యి చేస్తాం సాంగ్స్ కి కొరియోగ్రాఫ్ చేయడం చాలా ఈజీ ఈ కాన్సెప్ట్ కి కొరియోగ్రాఫ్ చేయడం నిజంగా గ్రేట్ బ్రదర్ చాలా బాగుంది ఓకే ఆల్ ద డాన్సర్స్ తెలుగు మాట్లాడితే జాబ్ రాకపోవడం ఏంటో నాకు ఇంతవరకు అంటే ఇంగ్లీషే మాట్లాడాలని రూల్ ఏంటో నాకు ఇప్పటివరకు తెలియలేదు ఆ రోజు నాకు ఇంటర్వ్యూ చేసిన వాడికి చెప్తున్నాడు ఒక తెలుగు వాడు తెలుగు మాట్లాడుతూ ఇప్పుడు నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ కాంపిటీషన్ ఇక్కడతో అయిపోయింది అందరూ వాళ్ళ పర్ఫార్మెన్స్ చేశారు సో ఇప్పుడు ఎవరు విన్నారు ఎవరు ఆ క్యాష్ ప్రైజ్ ట్రోఫీ తీసుకున్నారో తెలియాలంటే మీరు స్టేజ్ మీదకి రావాలి సో ప్లీజ్
ఎవరికి ట్రోఫీ 10 లక్షలు ఎవరికి వెళ్తాయి? మీరే బెస్ట్ అని మీకు అనిపిస్తుందా, వాళ్ళు బెస్ట్ అని మీకు అనిపిస్తుందా? వాళ్ళు బెస్ట్ కాబట్టి మేము బెస్ట్ లా నిలిచాం సార్. వాళ్ళే బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు సగం తీర్చారు. సీనియర్స్ బెస్ట్. సీనియర్స్ ఆర్ ద విన్నర్స్. మా వర్షన్ ఏంటంటే స్కిట్లు అయినా లేకపోతే ఈవెంట్ అయినా లేకపోతే శ్రీదేవి అయినా ఇంకేదైనా జూనియర్స్ లేకుండా సీనియర్స్ లేరు. మా వర్షన్ లో వాళ్ళు ఉండడం వల్లే మేము గెలిచాం కాబట్టి ఇద్దరికి ఇస్తే బెటర్. అన్న చేత్తోని ఇద్దరికి ట్రోఫీ ఇస్తారన్న, హ్యాపీగా తీసుకోండి.